అంటే ప్రత్యేకంగా ఉత్తర ద్వార దర్శనం ఆ రోజు మనం చూస్తాం కదా గురువు గారు. అవును. ఎందుకంటే మిగతా రోజుల్లో ఏ ద్వారం గుండా వెళ్ళాలి, తూర్పు ద్వారం అయినా లేకపోతే దక్షిణ ద్వారం అయినా ఏదో ఒకటి దాని నుంచి వెళ్తూ ఉంటారు. ఏదైతే నియమంగా పెట్టారో ఆ ఆలయానికి ఏవైతే ఉన్నాయో ఎన్ని ద్వారాలు ఉన్నా ఖచ్చితంగా ఉత్తర ద్వార దర్శనమే చేసుకుంటారు ఆ రోజున, చెయ్యాలి అని అంటారు. ఎందుకు విశిష్టత ఏంటి? వైకుంఠానికి వెళ్ళే వాడికి ఉత్తర ద్వారం లోపలికి వెళ్తే వైకుంఠానికి వెళ్ళిపోతాడు డైరెక్ట్ గా అని అనా? మనకు ఆహా. చాలా మంది చెప్తారమ్మ. ఆ. మనకు తమిళనాడు చాలా క్షేత్రాల్లో ఉమ్. దక్షిణాయనం ఉత్తరాయణం ఈ రెండు ఉన్నప్పుడు ఉమ్. రెండు ఆలయంలో కూడా అక్కడ కొన్ని క్షేత్రాల్లో ఉమ్. దక్షిణాయన కాలం అంతా కూడా దక్షిణంలో ఉండేటువంటి ఆ, ద్వారాన్ని ఓపెన్ చేసి అక్కడ దాంట్లో నుంచి దర్శనం చేయిస్తారు. ఉమ్. కొన్ని క్షేత్రాల్లో ఉత్తరాయణం రాగానే ఆ ఉత్తరానికి సంబంధించినటువంటి దారం తీసి చేయించడం అనేటువంటిది కొన్ని ఉంటుంది ఈ సంక్రమణాలకు సంబంధించి. ఉమ్. అలాగా అంటే ఉత్తర ద్వారంలో ఎవరైతే స్వామిని దర్శించుకుంటారు, స్వామివారి సన్నిధిలోకి అంటే ఉత్తర ద్వారం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకునేటువంటిది ఒక పద్ధతి, ఉమ్. స్వామియే ఉత్తర ద్వారంలో వచ్చి భక్తులకు దర్శనం ఇచ్చేటువంటిది ఇంకొక పద్ధతి అన్నమాట. ఇంకో పద్ధతి. ఆ ఉత్తర ద్వారంలో ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో విష్ణువుని మోక్షం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తారు. వైకుంఠ ఏకాదశి మనం ముక్కోటి ఏకాదశి అంటారు. ఎందుకు ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశులు చేస్తే కలిగేటువంటి పుణ్యం వైకుంఠ ఏకాదశి నాడు మనం చేసేటువంటి విష్ణు ఆరాధన, వైకుంఠ ద్వారంలో స్వామివారి దర్శనం, తులసి పూజ, ఉపవాసం ఇవన్నీ చేస్తే ఆ యొక్క 3 కోట్ల ఏకాదశి ఫలితాన్ని మనకు ఇస్తుంది అని చెప్తారు. దానికే ముక్కోటి ఏకాదశి అని. 33 కోట్ల మంది దేవతలు కూడా ఆనాడు వైకుంఠంలో వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారు ఉత్తర ద్వారంలో అని చెప్పి దీన్ని ముక్కోటి ఏకాదశి అని. కొంతమంది ఏం చెప్తారంటే పెద్దలు 33 కోట్ల మంది దేవతలతోటి కలిసి మనకు భూలోకానికి వచ్చి భగవంతుడు మనల్ని అందరినీ కూడా అనుగ్రహిస్తాడు అని చెప్తారు. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని